మకర రాశి వారికి జనవరి 29 గురువారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తప్పకుండా తెలుసుకుందామండి. అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, రేపు చేసుకోవాల్సినటువంటి పూజలు ఏమిటి, పరిహారాలు ఏమిటి, అలాగే ఈ రోజున మీకు కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి బంధం అనేది పూర్తిగా వారితో ఉన్నటువంటి బంధం అనేది ముగియబోతుంది. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు, మీకు కీడు తలపెట్టేటువంటి బంధమా, లేదంటే మీకు బాగా దగ్గరైనటువంటి ఏదైనా బంధాన్ని మీరు కోల్పోబోతున్నారా? ఈ రోజున మీకు మీ జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, ఇటువంటివన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా గమనించినట్లయితేనండి వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీ యొక్క మైండ్ సెట్ అనేది, మీ మొండి పట్టుదల అనేది, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకు ఏంటంటే నచ్చకపోవచ్చండి. కొంతమందికి ఏంటంటే మీ బిహేవియర్ కానీ, లేదంటే మీ మాట తీరు కానీ అందరికీ నచ్చాల్సినటువంటి అవసరం లేదు కదా. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట, ఒక్క మాట కొంతమంది హేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. మీరు కరెక్ట్గా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలనుకునేటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడం, లేదంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచాలని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో అవమానపరచడం, చిన్న చూపు చూడడం, ఇటువంటివన్నీ ఎక్కువగా చేసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారనమాట. మీకు బాగా దగ్గర అవుతున్నట్లుగా మీకు నటించడం, అంటే మీరు వెనకాల వారు గోతులు త్రవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మీతో మాత్రం రిలేషన్షిప్ మాత్రం చాలా అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ వస్తున్నారు. అంటే మీరు ఏం చేసినా కూడా ఆహా ఓహ్ అని చెప్పి మీ ముందు మాట్లాడతారు, కానీ మీ వెనక మాత్రం మీకు తెలియకుండా గోతులు త్రవ్వుతూ ఉంటారనమాట. అయితే మీరు ఎక్కడ కూడా మీ యొక్క క్యారెక్టర్ను, మీ మాట తీరును కానీ, మీరు చేసినటువంటి పనిని కానీ ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా తల వంచారనమాట. మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారండి. ఏ పనిలోనైనా కానీ చాలా చక్కటి నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే ఎంత కష్టమైనటువంటి పనినైనా కానీ అది తప్పకుండా మీరు సాయి శక్తిలా కానీ మీ వంతుగా మీరు ప్రయత్నిస్తారు. అయితే మీకు ఎంత వారికైనా కానీ, మీకంటే కొంత పెద్దవారికైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులను కానీ నిలదీయడంలో మీరు ముందుంటారండి. అయితే ఈ రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయంలో మీ యొక్క మొండి పట్టుదల వల్ల మీకు బాగా దగ్గర ఉన్నటువంటి కొన్ని బంధాలను మీరు దూరం చేసుకున్న వారు అవుతారనమాట. కాబట్టి ఈ విషయంలో కొంచెం తగినంత జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన ఈ రోజున జాగ్రత్తగా ఉండేలాగా చేసుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈరోజు మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా ఈ రోజున మీకు మంచి గుర్తింపునైతే తీసుకుని రాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా ఈరోజు మీరు జయించబోతున్నారని చెప్పుకోవచ్చండి. మీరు పనిచేసేటువంటి రంగంలో మీరు అంకిత భావంతో ఈ రోజున మీరు పని చేయబోతున్నారని ఎక్కువగా ఉత్సాహాన్ని అయితే చూపుతారనమాట. అలాగే మీ కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఇప్పుడు ఈ రాశివారి గురించి మరిన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారి స్నేహితులను కూడా ఆదుకుంటారు. పట్టుదల కూడా వీరికి చాలా అధికంగా ఉంటుందండి. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా వీరికి ఉంటుందన్నమాట. అయితే వీరికి కొన్ని సవాళ్ళు, అలాగే కొన్ని అవకాశాలు ఈ రోజున కనిపించబోతున్నాయండి. కష్టపడి పని చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఈరోజు మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశివారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను కూడా కొంచెం దూరంగా తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీకు కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటువంటి ప్రమాదం అనేది ఈ రోజున చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోజున కొంతమంది బంధాలతో మీకున్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరి ఇంతకీ ఈ రోజున మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఈ రోజున కలిసి వస్తుంది అనేటువంటి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మరి ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధనైతే వహించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని అయితే తప్పకుండా తీసుకునే రావాలి. రోజువారి పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పకుండా అవసరం కదా. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి అనేది కూడా తీసుకుంటూ ఉండండి. కొంత రిలాక్సేషన్ కూడా అవుతూ ఉండాలన్నమాట. మనసుని కొంచెం ఒత్తిడికి గురి కాకుండా మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడమో, లేదంటే కాసేపు సరదాగా ఎవరినైనా కానీ స్నేహితులతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇటువంటివన్నీ
మీ మనసును తప్పకుండా మరిలా మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మీ పని పట్ల కూడా శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు యోగా, ధ్యానము, వ్యాయామము ఇవన్నీ చేసుకుంటూ ఉండండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి పనుల గురించి ఆలోచిస్తూ ఉండండి. ఇంకా ఎక్కువగా ఆలోచనలు వస్తే కనుక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు, కాన్సన్ట్రేషన్ ఇలాంటివన్నీ వస్తే కనుక కాన్సన్ట్రేషన్ చేయండి. భగవంతుడి వైపు మీ మనస్సుని మళ్లించారనుకోండి, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది కూడా ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక ఆర్థిక పరంగా ఈ రోజున మెరుగైనటువంటి ఫలితాలు అయితే ఈ రోజున చూస్తారండి మీరు. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట. ఈ రాశివారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా సాధిస్తారు. కొత్త అవకాశాలు అనేవి ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఈ పనులు జరగవని మీరు ఏవైతే అనుకుంటూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో అవన్నీ కూడా పూర్తిగా సకాలంలో పూర్తిగా పనులు తిరిగి మరలా జరగబోతాయి. ఉత్సాహంగా ఆ పని అనేది చేయడానికి ఉత్సాహాన్ని అయితే చూపుతారనమాట. ఇలా చేయడం వల్ల మీకు అద్భుతంగా అందులో ఒక సక్సెస్ని అయితే ఈ రోజున మార్పును చూస్తారండి. ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను, మంచి సంబంధాలను ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబానికి కావచ్చు, స్నేహితులకు కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు, ఇలా వీరికి ఉన్నటువంటి అన్ని సంబంధాలను కూడా ఏంటంటే ఎక్కడ కూడా విడిచిపెట్టిపోకుండా అందరినీ కూడా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనపరుస్తూ ఉంటారనమాట. అందరినీ కూడా కాపాడుకుంటూ, అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరి ప్రేమను పొందుతూ, అందరి ప్రేమను కోరుకుంటూ, అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట. అంతేకాకుండా ఈ రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజున చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు అయితే వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు తలదించుకునేటువంటి సందర్భాలను అసలు ఏమాత్రం కూడా చేయకండి. ఏదైనా కానీ మంచిగా అంటే తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే మీరు అసలు చేయకండి. ఇంకా ఏదైనా కానీ బాధ పెట్టినటువంటి వారు అవుతారనమాట. ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లో ఈ రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి తలెత్తబోతున్నాయండి. అలాగే ఇరు వర్గాల మధ్య కూడా కుటుంబ సభ్యుల మధ్య నుంచి రెస్పాన్స్ అనేది ఈరోజు మీకు ఆశించిన ఫలితంగా రాకపోవచ్చు, అంతగా రాదు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఒకరినొకరు గొడవ చేసుకోవడం, ఒకరికొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి. దానివల్ల తెగదింపులు చేసుకునేటువంటి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త అనేది తీసుకోండి. మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే కనుక ఈ రోజున మీరు పనిచేసే చోట, అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనైనా కానీ ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చెయ్యమ్మా అని చెప్పి అంటూ ఉంటారు కదా మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన ఇరుగు పొరుగు అని కానీ, మన స్నేహితులు కానీ మనకి ఎవరైనా సలహాలు ఇస్తే కనుక కొంచెం ఆలోచించి సలహాలను కూడా పాటించవచ్చు అనమాట. మంచి అనుకూలమైనటువంటి పనుల్లో విజయం సాధించే విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా ఈ రోజున వీరికి బాగా అద్భుతంగా అనుకూలంగా ఉండబోతున్నాయండి. వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఎవరైనా కానీ ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నా కానీ వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయన్నమాట. ఇక ఈ రోజున ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే కనుక చక్కగా కష్టపడి పని చేస్తారండి. నిజాయితీ పరులండి వీరు. ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు కానీ, లేదంటే ఎవరైనా అబద్ధాలు ఆడినా మోసం చేసినా కానీ ఆ యొక్క డబ్బును కూడా మీరు తీసుకోరనమాట. యువతల వాళ్ళ కష్టం మనకి ఎందుకు లేని చెప్పి మన కష్టాన్ని మనమే ఉపయోగించుకోవాలి అనుకునేటువంటి మంచి ఆలోచనతో అయితే ఉంటారనమాట. ఇంకా రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి గ్రీన్ కలర్ అండి, ఎల్లో కలర్ అండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 2 మరియు 5 అనమాట. తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో శుభకరంగా ఉంటుంది. మీకు ఆశించినటువంటి ఫలితాలు అయితే తప్పకుండా, మీరు చేసినటువంటి పనులు అయితే తప్పకుండా మీకు రేపు జరుగుతాయి. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా ఏ దేవత ఆరాధన చేయాలంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి మీకు దగ్గరలో ఉన్నట్లయితే. లేకుంటే ఇంట్లోనే చక్కగా దీపారాధన ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఇంకా దుర్గాదేవి నామాలను కూడా మీరు ఇల్లంతా ప్రతిధ్వనించేలా టీవీలో కానీ ఫోన్లో కానీ దుర్గాదేవి యొక్క నామాలను చక్కగా వినండి. చూశారు కదండి మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇంకొంతమంది
మకర రాశి జాతకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.